అన్న ఏం చెప్తారు? సిలిండర్ రేట్ అయితే పెంచింది, ఇప్పుడున్న కామన్ పీపుల్కి ఈ భారం అనేది పడుతుంది. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల శ్రేయస్సు మాత్రమే కోరుకోవాలి, ప్రజల వెల్ఫేర్ మాత్రమే చూడాలండి. కానీ గత 15 సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన బీజేపీ ప్రభుత్వం మాత్రం మేము కేవలం హిందువులే, ప్రజలందరూ కాదు, క్రిస్టియన్లనైనా ముస్లింలైనా పక్కన పెట్టి ఈ దేశంలో హిందువులే ఉన్నారని వాళ్ళ ధ్యాసలో ఉండి మేము హిందువుల కోసం పని చేస్తామని చెప్తున్నారు. మరి హిందువుల కోసమే చేసే వాళ్ళైతే హిందూ ప్రజల నడ్డి ఎందుకు విరుస్తున్నారండి? గ్యాస్ సిలిండర్లు పైసలు ఎందుకు పెంచుతున్నారండి? సంవత్సరానికి ఒక 2-3 సార్లు గ్యాస్ సిలిండర్ పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెంచి ప్రజలను కనీసం బ్రతకనిగా కూడా ఛాన్స్ లేకుండా చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా చూస్తామండి? ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, గ్యాస్ కొరత లేదు, పెట్రోలియం ఉత్పత్తులు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ దేశంలో అని చెప్తున్నాడు. మరి ఇక్కడ పక్కనే భారత్ పెట్రోలియం పంప్ ఉంది, దాదాపు 3 నెలల నుంచి యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అది మూతపడి ఉన్నది. మరి ఆయనకి ఏం తెలుస్తుందండి? వచ్చి చూస్తున్నాడు, ఆ ప్రజాక్షేత్రంలో వచ్చి తిరిగి చూస్తే తెలిసేది ఇక్కడ ఏ ప్రజలకు సమస్యలు ఏమున్నాయి, వాళ్ళు 3 పూట తింటున్నారా లేదా అని. దాదాపుగా 85 కోట్ల మంది ఈ దేశంలో రేషన్ బియ్యం తీసుకుంటారని చెప్పారు. మరి ప్రజల వెల్ఫేర్ చూడాల్సిన గవర్నమెంటే వాళ్ళు తింటున్నారు అని చెప్తున్నారు. వాళ్ళ కనీస అవసరాలు తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ ఎందుకున్నట్టు అండి? యూనియన్ మినిస్టర్ ఒక్కడన్నా చదువుకున్నాడు ఉంటే ఈ ప్రజల సమస్యలు తెలిసేవి, ప్రజాక్షేత్రంలో తిరిగినోడు ఉంటే ప్రజల విషయాలు తెలిసేవి, వాళ్ళు పడుతున్న బాధలు తెలిసేవి. ఈ రోజు బీజేపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు రేపిస్టులు ఉన్నారు తప్పితే ఏ ఒక్కడన్నా ప్రజల కోసం ఆలోచించేటోడు ఉన్నాడా అండి? ఆడవాళ్ళ కోసం మేము రిజర్వేషన్ తీసుకొస్తాం అయ్యా అని చెప్తారు కదా, వాళ్ళని రేప్ చేస్తున్నారు బీజేపీ నాయకులు. వాళ్ళు లైవ్లో బెదిరిస్తున్నారు, మేము రేప్ చేస్తాం, ఏమైనా చేస్తాం, ఎవరు చెప్తారో చెప్పుకోండి. మరి అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేస్తారని ఏ విధంగా నమ్ముతారండి? ప్రజలకు నమ్మకం ఉండాలి కదా. దాదాపుగా దేశంలో పలు చోట్ల ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, ఆదివాసీ ఉద్యమాలు జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. అయినా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏంటి ఇక్కడ ఓట్ చోరీ చేసి వచ్చినారు. సరే, ఇది బాగానే ఉన్నది, వాళ్ళు పక్కనే పెడదాం. గ్యాస్ సిలిండర్లకు సంబంధించి 3 పూట తింటే తప్ప మనిషి బతకలేని పరిస్థితులు ఉన్నది, అవునా? మరి ఈ గ్యాస్ సిలిండర్లని ఆయన ఎందుకు రేట్లు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది? హిందువుల కోసమే పనిచేస్తాడు అనుకుందామండి. మరి హిందువులకి కనీసం 300కి ఇవ్వమనండి గ్యాస్ సిలిండర్లు, ఇచ్చే దమ్ముందా? వాళ్ళకి ఇచ్చే సత్తా ఉన్నదా? ఈరోజు గ్యాస్ సిలిండర్ల మీద పెంచి హిందువుల పైన ఈ హిందూ మతం అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తూ కార్పొరేట్ శక్తుల కోసం మాత్రమే పనిచేస్తున్నాడు ఈ మోడీ, అమిత్ షా. ఈ యూనియన్ మినిస్ట్రీకి అందరికీ కూడా చదువుకోలేడు, అందరూ చదువుకోనే ఉన్నారు. అసలు గ్యాస్ ఉత్పత్తులు ఎట్లా వస్తాయో వానికి ఒక కూడా స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెనేషన్ కూడా చేయనీక రాదు. వాళ్ళు ఏం చెప్తారు, ఈరోజు గ్యాస్ సమృద్ధిగా ఉంది దేశంలో, బాధ లేదని చెప్తాడు. మరి మాలాంటి ప్రజలకి మేము చదువుకున్నామండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మేము చదువుకున్న వాళ్ళం, మాకు ఉద్యోగాలు లేక మేము బిజినెస్లు పెట్టుకున్నాం మేడం, బిజినెస్లు పెట్టుకున్నాం, మేము గ్యాస్ సిలిండర్ కొనాలి. ఇప్పుడు మరి గ్యాస్ సిలిండర్ దొరకట్లేవు, ఇప్పుడు మేము రెంట్ కట్టుకోలేము, అతని బిజినెస్ నడవట్లేదు, మరి గ్యాస్ సిలిండర్ దొరకట్లేదు, ఏం చేయాలి? ఇప్పుడు ఏం చెప్పిండు, ఏదో బిజినెస్ చేసుకోమన్నాడు. సరే, ఆయన మాట అని మేము బిజినెస్ దగ్గర దిగినాం. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? రోడ్ల మీద అడుక్కొని తినాలా? ఆయన మాత్రం మా డబ్బులతోటి రోజుకు 2-3 బట్టలు వేసుకోవచ్చు, 100 కార్లు వేసుకొని తిరగవచ్చు, మొత్తం దేశాలు తిరిగి రావచ్చు. ఆ డబ్బులు ఏమనివ్వండి, వాళ్ళ తాత తెచ్చి పెట్టిండా? అవన్నీ మా డబ్బులు, మేము ట్యాక్స్ పెట్టింది, ట్యాక్స్ కట్టిన పైసలు ఆయన తిరుగుతున్నాడు. ఈ దేశంలో ప్రజలు ప్రతి ఒక్కరు ఏది కొన్నా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ట్యాక్స్ పొందుతున్నారు. దీనిపైన ఇప్పుడు డొమెస్టిక్ సిలిండర్ల పైన 3000 రూపాయలు ఏ నుంచి తెచ్చి కట్టేదామండి? పన్ను లేని సమయంలో మేము పైసలు పెట్టి గ్యాస్ సిలిండర్లు కొనాలంటే ఎక్కడి నుంచి తీసుకురాలేము కదా. మేము ఈ సందర్భంగా బీజేపీని, ముఖ్యంగా మోడీ, అమిత్ షా గవర్నమెంట్ చదువుకోని వాళ్ళందరికీ మేము ఒకటి చెప్తున్నాం ఏంటంటే, ఈ గ్యాస్ సిలిండర్లు అనేదే కాదు, ప్రజలకు ఉపయోగపడే ప్రతిదీ అందుబాటులో ఉంచాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంటే ఎట్లా చూస్తారు ఓవరాల్ గా? కేవలం గ్యాసే కాకుండా ఇటు పెట్రోల్, డీజిల్ కూడా పెంచడం జరిగింది. చూసుకున్నట్లయితే 2 వీలర్ కావచ్చు, ఇవన్నిటి కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది. అవును మేడం, ఈ రోజు ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ చేసిండు, మీరు వెహికల్స్ వాడడం ఆపేయండి అని. వెహికల్స్ వాడడం ఆపేస్తే పనులు జరుగుతాయా? పనులు జరగవు. ఎవరికైనా ఇప్పుడు వెళ్ళాలంటే మినిమం మీడియం అది వెహికల్ అనేది, పెట్రోల్ ఉంటేనే నడుస్తుంది. పెట్రోల్ ఉత్పత్తులు సమృద్ధిగా ఉన్నాయి అంటున్నాడు. మొన్న ఇరాన్తో జరిగినప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు పెట్రోల్ ఉత్పత్తులు ఆగిపోయినాయి, అప్పుడు తర్వాత నుంచి పెట్రోల్ లేదు. ఇప్పుడు మోడీ ఏం చెప్తున్నాడు, పెట్రోల్ ఉన్నది అని అబద్ధం చెప్తున్నాడు. మరి ప్రజలను మోసం చేస్తున్నట్టే కదా, ప్రజల చేత ఎన్నికై ప్రజలను మోసం చేస్తున్నాడు. ఇలా చెప్పాలి. నేను మళ్ళీ ఒకటే ఇన్సిస్ట్ చేస్తుంది ఏంటంటే, ఆయన చదువుకొని ఉంటే విషయాలు తెలిసేదండి. వానికి ఇంట్లో భార్య పిల్లలు ఉంటే ఇంట్లో పడే కష్టాలు ఏమో తెలిసేది. ఆమె ఆ వంటగదిలో సిలిండర్ లేక ఏం బాధలు పడుతుండో తెలిసేది. మరి పెళ్లి లేదా, పెటాకులు లేవా, చదువు లేదా, సంకలం ఆకుతున్నాడు ఆడపోయి, ఆదాని అమ్మని సంకలం ఆకుతున్నాడు. ఈయన వాళ్ళిద్దరి కోసం పనిచేయడానికి దేశాంగ రాజకీయం అనే పేరులో ఈ మతాన్ని అడ్డు పెట్టుకొని ఎందుకని ఉండడం? పోయి డైరెక్ట్ వాళ్ళ దగ్గర కట్టపక్కన దారుణంగా కింద పడి నీ బాంఛనను మొక్కొచ్చు కదా. ఈ ప్రజలను అడ్డు విడిచి ఈ ప్రజల డబ్బులు తీసుకుపోయి ఎందుకు అక్కడ పెట్టాలి? ఈ పెట్రోల్ ఉత్పత్తులు అన్నీ తగ్గిపోయినాయి. ఇప్పుడు ఇది కన్ఫామ్. ఆయన ఏం చెప్తున్నాడు, మీరు బండ్లు వాడడం మానేమని చెప్తున్నాడు. బండి లేకపోతే మరి ఆయన మానేస్తాడా? రోడ్డు మీద నడవమనండి, రోడ్డు మీద నడుచుకుంటే ఆయన ఎట్లా ప్రెస్ మీట్లకు పోడు, దేనికి పోడు కదా. ఆయనకి ఏం పని బండ్లతోటి? ఆయన నడుచుకుంటే పోవాలి రోడ్ల మీద. సపోర్ట్ కూడా ఇంట్లోకి పోవాలి, లేదంటే ఆ పిఎం ఆఫీస్లో ఏమైనా పని ఉంటే చూసుకొని రావాలి. పిఎం కాబట్టి సంతకం పెట్టి రావాలి రోజు, ఏలు ముద్దర. మనం సంతకం రాదు కావచ్చు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము చెప్పేది ఒకటే,
ఎందుకంటే మాకు ప్రజలకి ఏదైనా నిత్యావసర పరిస్థితులు ఉన్నప్పుడు ధరలు పెంచకుంటే చాలు, వారి నడ్డు విరగొట్టకపోతే చాలు, ప్రజలని వాళ్ళకి కావాల్సిన అవసరాలను తీరుస్తే చాలు ఈ దేశంలో అన్న పరిస్థితిలో ఇప్పుడు నెట్టివేయబడ్డారు ప్రజలు. వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క విషయాలపైన కూడా ప్రజలు మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే మాకు ఈ ఒక్కరోజు పని దొరికితే నైట్కు మాకు తిండి దొరుకుతుంది, రేపటి తర్వాత రేపు అని ఆలోచనలు ఉన్నారు. కనీసం వీటిపైన వాళ్ళకి ఆలోచన లేదు, ఉద్దేశం లేదు. అరే గ్యాస్ సిలిండర్లు పెరిగినాయి అంటే అవునా సరే అంటున్నారు. కానీ వాళ్ళకి ఏం తెలుసు అంటే వాళ్ళపైన కదా ఈ భారం పడేది. వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళకి సరైన చదువు లేదు. ఇది కదా ప్రాబ్లం. మరి వాళ్ళకి సరైన విద్యను ఇవ్వాలి కదా, వాళ్ళకి 3 పూటలు తిండిని ఇవ్వాలి కదా. ఇప్పటికీ బట్టలు లేకుండా రోడ్ల మీద నడుస్తారండి. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. తిండి లేదు, సరైన బట్టలు లేవు. మరి ఇవి కదా గవర్నమెంట్ చూడాల్సింది, ప్రజల కోసం చేయాలనుకున్న వెల్ఫేర్స్ ఇవి కదా. మరి ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఏమనంటే రాజకీయానికి మతం ఒకటి అడ్డు పెట్టుకొని అన్ని జై శ్రీరామ్ అంటే గ్యాస్ సిలిండర్ రేట్లు తగ్గుతాయా? గ్యాస్ పైన చూడి పడుతుందా? ఏదో ఈ భూమి నుంచి ఎగురు వస్తుందా? ఈ లుచ్చగాళ్ళకి ఏం తెలుసు? ఈ లోపర్ గాళ్ళు చదువుకుంటే తెలిసేది అన్ని. సో ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది ఒకటే, ప్రజలకు కావాల్సింది ముఖ్యంగా ఇప్పుడు పెట్రోలియం ఉత్పత్తులు అయితే ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే గ్యాస్ సిలిండర్లు రోజు పెంచుకుంటూ పోతున్నారు. మొన్నటి దాకా 900 ఉన్నది, 1100 అయింది. నేను మొన్ననే తెలుసుకున్నా ఎంత 2020 రూపాయలు అయింది గ్యాస్. బ్లాక్లో తీసుకున్న వాళ్ళు 5000 6000 తీసుకుంటున్నారు. ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు పరిష్కరించాలి. వెంటనే ప్రజలకు ఇవన్నీ అందుబాటులోకి తేవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.